ఆ రేణుకా ఎల్లమ్మగడ్డ సోయవారాన్ని మునిరాజు గెలిచిన కాబట్టి మునిరాజు రేణుకా ఎల్లమ్మకు రంగరంగ వైభవంగా రంగమైనదే రాజుల మెచ్చంగా రాజలకం వేసుడు దేవతల మెచ్చంగా దేవలకం వేసుడు దేవాశంకరుడు లగ్గమైన ఎల్లమ్మకు నాగవెళ్ళయ్యే సమయంలో ఆ దేవతలకు సభ వేసుకున్నారే నాగవెల్లి గడ్డ ముందు రడము రడము రడబడ్డ రడవేరు మోగించినదాట ఎల్లికొండ కైలాసం మోగిన రడవేరు శబ్దము మరి ఎక్కడ పోతున్నదే ఆ కంచుగుప్పల కోట రారాజు కార్తీక రారా శౌలారనాడు వింటున్నాడాట ఇక్కడి నుంచి వచ్చరా ఈ రడవేరు శబ్దం అనుకోని కార్తీక రారాజు వారి చేతుల మందిరం కొట్టి కళ్ళ దూష వరకు శివ పార్వతుల బిడ్డ ఎండికొండ కైలాసము లోపల ఎల్లమ్మ లగ్గమైనదో ఎల్లమ్మ నేను వలనాడు చెప్పిన రేణుకా ఎల్లమ్మ దేవి నువ్వు కట్టే ఏడు ఎదనాల గడియ సమ్మాని ఓడిపోతానన్ను చూసినవు వలపాలు వేసి ఒప్పాలన్నాడు నేను వలనాడు చెప్పిన నీ లగ్గమైన గారి నాగవెల్లి అలకన్న వచ్చి సింధు బంధాలు చేస్తానని చెప్పిన నాగవెల్లి ఎత్తుకొని కార్తీక రారాజు బ్రాహ్మణేశం కట్టుకొని ఎత్తుపోత మాయ పంచాంగాలు గట్ట తీసుకున్నాడు బ్రాహ్మణ వేసిన కైలాసం వెళ్ళిపోయి మునిరాజు పేరు మీద రేణుక ఎల్లమ్మ పేరు మీద మాయ ఒరుగులు చూడాలి ఒరుగు తప్పు చెప్పాలి సింధో బంధాలు వేసి నాగవల్లి ఎత్తగొట్టాలనుకున్నాడు బ్రాహ్మణ వేసిన కార్తీక రారాజు ఎండుకొండ కైలాసం వచ్చే నాగవెల్లి ఆపవానే నాగవెల్లి ఆపినారే ఎంత ఎట్టి వాడివయ్యా నారాయణ ఎంత గుడ్డి వాడివయ్యా జంగమయ్యా జంగమయ్యా 33 కోట్ల దేవతల కన్నా పెద్దవాడివి ఇది నీకు తర్వతేనా వాడికి దక్షిణ రాని వాడికి లగ్గుమెంట చేస్తావయ్యా నీ బిడ్డ రేణుక ఎల్లమ్మ చూడబోతే సూర్య వేడి కడలు చంద్రేడి కడలు 7 దీక పదం వేసినారు అందగతి నీ బిడ్డ ఎల్లమ్మ ఎవరయ్య వాడు ముడి రాదు పోతున్నవాడు గుడ్డ మీద వస్త్రం లేనివాడు గతి లేని వాడికి లగ్గమెంట చేసి రానాయనా ఎత్తుమోత పంచంగల కట్ట తీసిన మునిరాజు పేరు మీద రేణుకా ఎల్లమ్మ పేరు మీద మాయ ఒరుగులు చూసిన ఒరుగు తప్పు చెప్పి సింధు బంధాలు చేసి నాగవల్లి ఎత్తబట్టినారే నాయనా జంగమయ్య నీ బిడ్డ పేరు మీద నీ అల్లుని పేరు మీద ఒరుగులు కలుస్తారేవయ్యా ఒకవేళ నా మాట కాదని ఒరుగులు కలవడానికి నువ్వు నాగవల్లి వేసినట్టు ఉంటే వాళ్ళు కలిసిమెలిసి కాపురం ఏదైనా తప్పదయ్యా తర్వాత వాళ్ళ పాపాల పంట వాళ్ళు తండ్రి వాళ్ళ గర్భాన ఉంటే పిల్లలకు మాత్రం ఫలితం ఉండదు జంగమయ్యా గతి లేని వాడు నీకు అవసరం లేదు కైలాసంకి వెళ్ళి వీళ్ళు బయటకు వెళ్ళబట్టవయ్యా రాజవని ఏ దేశమన్న వెళ్ళిపోయి తన దగ్గర గురువు పట్టుకుని మంత్రం అంతా నేర్చుకొని వచ్చిన తర్వాత నాగవెల్లి అయ్యవయ్యా మాయ మాటలు చెప్పినాడు బ్రాహ్మణ వేసన వచ్చిన కార్తీక రారాజు మా త్వర మాయవైడు వెళ్ళిపోయినాడాట శంకరుడే ఎండిపడ్డ కైలాసం వెళ్ళి వెళ్ళిపోవని బయటికి వెళ్ళగొడుతున్నాడు జగదపిడే పర్వాలేదు అనుకో జగదపిడి ముడినాడు ఏమంట ఉన్నాడాట వెళ్ళిపోవంగా ఇల్లాల జీవన ఉండాలి వాడి తల్లి దీవెన చేసుకున్న భార్య దీవెన ఉండాలంటారు నా బామరేణిగా ఎల్లమ్మ దగ్గరికి వెళ్ళిపోయి దీవెన తీసుకొని వెళ్ళిపోతాననుకున్నాడాట దగ్గర వచ్చిన గురుడు ఎల్లమ్మ మద్రాని గంట వెళ్ళిపోతున్న రావంగా ఒక్కనే వచ్చిన పోవంగా ఒక్కనే వెళ్ళిపోతున్న బాబు తల్లి లేని లగ్గమైనది తండ్రి లేని లగ్గమైంది రేణుగా వెళ్ళిపోతున్న బామ్మ ఒడియాల బియ్యం తీసిండు రేణుగా ఉదరోపల పోసిండు ఉన్న బాసింగం తీసిండు చేతు కూడా వర్షకంకరాలు తీసిండు పందిరి గుండెలు కట్టిండు ఉన్నాడయ్యా
వాడి వద్ద తిరుగుతున్నాడాట దేవుడా యద్ధాన వాడి లోపల నాకు తగ్గ గురువు యాడ ఉందో అద్దాన వాడి లోపల ఏమి కళ్ళవాడ చూసిందాట వృక్షం ఉన్నది మరి వృక్షం కింద 7 కోగుల కన్ను కోగుల పుట్టను చూసిందాట ఇసవంటి పుట్టని ఎక్కడ చూడలేదు నేను ఈ పుట్ట మీద నీ తమసు వందారు అంటున్నాడాట 7 కొమ్మల పుట్ట మీద 40-76 పటములు పట్టిండు పటముల మీద నిమ్మకాయలు పెట్టిండు నిమ్మకాయల మీద సూదులు పెట్టిండు సూదుల మీద సిరిసి కిందికి పెట్టిండు సిరి ప్రాణాల పైకి లేపిండు ఘోరమైన తమసు వందారు గంటలు గడియలు వారాలు నెలలు గడుస్తున్నప్పుడు ఎందుకో ఏమో అదే సమయానికి కంచుకుప్పల కోట రారాజు కార్తీక రారాజు బాణాలు తీసుకొని వేట మార్గం వెళ్ళిపోయామని అర్థానం అడుగు లోపల వచ్చిందాట